గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. పుబ్బా నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా ఎలా ఉంటారు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళకి ఏం కలిసి వస్తాయి, ఏ వయసులో ఏం కలిసి వస్తాయి, అదృష్ట సంఖ్యలు ఏమిటి, అలాగే కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, ఇవన్నీ కూడా అనేక రకాల విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు సంపూర్తిగా పుబ్బా నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పుబ్బా నక్షత్రానికి నక్షత్రాధిపతి శుక్రుడు అవుతాడు. ఈ కారణంగా ఏంటంటే కనుక వీళ్ళు శుక్రుడు అధిపతి అవడం చేత విపరీతమైనటువంటి అందం కలిగి ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి ఈ యొక్క శారీరక సౌందర్యం ఉంటుంది, అలాగే రూపురేఖలు ఉంటాయి, చక్కని కళ్ళు ఉంటాయి, చక్కని మొహము అది ఉంటుంది, శారీరక సౌష్ఠవం ఉంటుందని చెప్పచ్చు. చాలామంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లోను, అలాగే నాటక రంగాలలోను, అలాగే అందానికి రిలేటెడ్గా ఉండేటటువంటి అనేక రంగాలలోనూ కూడా బాగా ప్రావీణ్యులై ఉంటారు అని చెప్పచ్చు, సిద్ధాస్తులై ఉంటారని కూడా చెప్పచ్చు. అలాగే వీళ్ళకి బలమైనటువంటి శరీరం కలిగి ఉంటుంది, దృఢమైనటువంటి శరీరం కలిగి ఉంటుందని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి కూడా బాగా వీళ్ళకి కష్టపడేటటువంటి తత్వం బాగా ఉంటుంది. శారీరక పరమైనటువంటి పనులు అంటే కష్టంతో కూడుకున్నటువంటి పనులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. అయితే సాధారణంగా వీళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. అంటే విచ్చలవిడిగా ఉండాలి. విచ్చలవిడిగా అంటే ఏదో తప్పుడు మార్గంలో అని కాదు. నేను ఏదనుకుంటే అదే చేయాలి, నేను ఏదనుకుంటే అదే చదవాలి, నేను ఎవరిని వివాహం చేసుకోవాలో నా ఇష్టం, లేకపోతే నేను ఎవరితో వ్యవహారం నడపాలో నా ఇష్టం, అంతే తప్ప ఒకళ్ళు నిర్దేశిస్తే కానీ లేకపోతే కనుక ఒకళ్ళు ఆర్డర్ వేస్తే చేసే పనులు ఏవి చేయరు. వీళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు, స్వేచ్ఛగా బతకాలనుకుంటారు తప్ప ఎవరో కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేటటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర ఉండదు. అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. వీళ్ళకి కళలంటే బాగా ఆసక్తి. ఆర్ట్స్ అన్నా, కళలన్నా, డ్రాయింగ్ అన్నా, ఏదైనా తయారు చేయడం అన్నా, ఆఖరికి వంటలు వండడం అన్నా, ఇలాగ ఒకటని కాదు అనేక రకాల కళల యందు ఆసక్తి బాగా ఉంటుంది. పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం, ఇలా ఎన్నో రకాల కళల పట్ల ఆసక్తి ఉంటుందని చెప్పచ్చు. అనేక విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. ఏది నేర్చుకున్నా ఇంకా కొత్తది ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడూ ఒకదాని మీద మాత్రం ఆధారపడరు, ఒక విద్య పట్ల ఆసక్తి చూపించరు. ఎప్పుడూ పరిపరి విధాల అనేక రకాల విద్యల పట్ల వీళ్ళు ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడు దేని గురించో ఒకదాని గురించి కాసేపు ఆలోచించి, ఒకదాని గురించి కాసేపు ఆలోచించి, ఎప్పుడు మైండ్ అసలు ఖాళీగా ఉండదు. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆలోచిస్తూ పడుకుంటూ ఉంటారు వీళ్ళకి రాత్రి కళల్లో కూడా ఏదేదో రకరకాల విషయాలు జరిగిపోతున్నట్టుగా వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆలోచనాత్మకమైనటువంటి వ్యవహారం, ఆ ఆలోచనలు కళల్లో కూడా తిరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అంతలా డీప్ థింకింగ్ అంటారు చూసారా, అలాంటి థింకింగ్. ఏదైనా సమస్య ఉన్నా సరే దాన్ని విపరీతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఒక మనిషి గురించి అయినా సరే బాగా ఆలోచించేస్తారు. రేపు ఏదైనా పని చేయాలంటే ఈ రోజు నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనాత్మకమైనటువంటి ధోరణి బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సమస్యల గురించి కూడా వీడే ఆలోచించేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే దీనివల్ల ఏంటంటే కొంచెం మనశ్శాంతి తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఎదుటి వ్యక్తుల యొక్క సమస్యలు కానీ మీ సమస్యలను కానీ బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఏ కారణం చేత సమస్య వచ్చిందో, ఏ కారణం చేత ఆ సమస్య నుంచి బయటపడాలో బాగా అర్థం చేసుకుని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధాహస్తులు అని చెప్పచ్చు. అయితే ఎవరికైనా సరే సహాయం చేయడంలో కూడా ముందుంటారు మీరు. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. మీలో ఉండేటటువంటి వీక్నెస్ ఏమిటి అంటే కనుక పొగడ్తలకి కరిగిపోతారు. ఎవరన్నా సరే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, అసలు నువ్వు చేసినట్టు ఎవడో చేయలేడు, ఇలాగేమిట్రా అంటే నీ వల్లే అవుతుంది, నువ్వు తప్ప ఎవరో ఆదుకోలేరు, నువ్వు తప్ప ఎవరో డబ్బులు ఎవరు, నువ్వు మంచివాడివి, ఇలాగ ఎవరైనా చెప్పారనుకోండి, నువ్వు దానకర్ణుడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, గొప్పవాడివి అని చెప్పేశారనుకోండి, వెంటనే కరిగిపోయి వాళ్ళకి డబ్బులైనా చేస్తారు, బానిసత్వమైనా చేసేస్తారు, పనులైనా చేసేస్తారు, త్యాగాలు చేసేస్తుంటారు. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. యుక్త వయసులో ఈ పొగడ్తల కారణంగా అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, అవతల వ్యక్తులకి లొంగిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అవతల వాళ్ళు శారీరక కోరికలు తీర్చుకుని వదిలేసే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. వీటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒకరికి బానిసలా కానీ ఒకరి కింద కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉండరు, ఉన్నా కూడా ఎంతో కాలం అది నిలబడదని చెప్పచ్చు. అయితే మీరు చేసే అన్ని పనులలోనూ కూడా ఒక నిజాయితీ కానీ ఒక నిబద్ధత కానీ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఏ పని చేసినా సరే ఒక ఆలోచించి చేస్తారని చెప్పచ్చు. అలాగే ఆ పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టకుండా చేసేటటువంటి నిజాయితీ, నిబద్ధత మీలో ఉంటాయి. ఎవరికైనా మాట ఇచ్చారు అంటే కనుక ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. అలాంటి విషయాలు ఉంటాయి. అయితే మనసులో ఏదైనా బాధ ఉన్నా, కష్ట సుఖం ఉన్నా నిర్భయంగా అవతల వాళ్ళతో చెప్తారు. నేను ఇలా ఫీల్ అవుతున్నానండి, నా మనసు బాగోలేదండి, నేను ఈ కారణం చేత నేను ఫీల్ అయ్యానండి, ఏమనుకోవద్దండి అని చెప్పేస్తారు. అలాగే ఏమిటంటే మనసులో ఏదైనా బాధ ఉన్నా, నిర్భయం ఉన్నా సరే
అవతల వ్యక్తులు చెప్పేసి ఇంకా నా వల్ల కాదని తప్పించేసుకుంటారే తప్ప ఏదో మొహమాట ధోరణితోటి సర్దుకుపోయేటటువంటి పనులు అయితే మాత్రం చేయరు. అలాగే చట్ట విరుద్ధమైనటువంటి పనులు కూడా చేయరు. ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నా లేకపోతే ఏదైనా వ్యవహారాల్లో రాజకీయాల్లో ఉన్నా కూడా ఇది చట్ట విరుద్ధము అంటే అంత ఈజీగా ఒప్పుకోరు, ఏదో పేకల మీదకి వస్తే తప్ప. కాబట్టి ఒక న్యాయంగా ధర్మంగా పోవాలనేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటుంది. అలాగే ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష వేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు కనుక మీకు పాదక్రాంతం అయిపోయారనుకోండి, బతిమాలేశారనుకోండి, వెంటనే వాళ్ళు క్షమించేస్తూ ఉంటారు. అంటే తప్పు చేసిన వాడు శిక్షిస్తారు. కానీ అవతల వాడు కనుక గట్టిగా బతిమాలితే కరిగిపోయేటటువంటి వెన్నలాంటి మనస్తత్వం మీలో ఉంటూ ఉంటుంది. అయితే ఎంత కష్టమైనా సరే సంపాదించడం కోసం ఎంత కష్టమైనా పడతారు. డబ్బు సంపాదించడానికి, పేరు సంపాదించడానికి, కీర్తి సంపాదించుకోవడానికి, కుటుంబం కోసం, వ్యాపారాల కోసం, అలాగే మీరు అనుకున్నటువంటి గోల్స్ సాధించుకోవడం కోసం, వస్తువుల మీద కాపీనం కోసం ఎక్కువగా కష్టపడతారు. అంటే శ్రమకు తగ్గ విపరీతమైనటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం కష్టపడతారని చెప్పచ్చు. అయితే ఒక్కొక్కసారి కొన్ని రకాల గొడవల వల్ల కానీ, కొన్ని రకాల సమస్యల వల్ల కానీ పట్టుదలకు పోయి ఆస్తులు నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే పోదబాని ఆస్తి నాకేం లెక్కలేదు అని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటుంటాయి. అంటే అంత మాట పట్టింపు ఉంటుంది, అంత పట్టుదల ఉంటుంది మీకు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీకు డబ్బు కన్నా ఆస్తుల కన్నా విలువైంది ఆత్మాభిమానం. ఎవరైనా సరే మిమ్మల్ని ఆత్మన్యూనతగా చూసినా, ఆత్మాభిమానం మీద దెబ్బతీసినా, మీ గౌరవాన్ని పాడు చేసినా ఎవరిని లెక్క చేయరు, డబ్బును కూడా లెక్క చేయరు. అంత ఆత్మాభిమానం మీకు ఉంటుంది. అదే కుటుంబ సభ్యులైనా సరే తక్కువగా చిన్నచూపుగా చూసి మాట్లాడారనుకోండి, నువ్వు అక్కలది, నీ ఆస్తి అక్కలదని చెప్పేసి పక్క వచ్చేస్తారనమాట. అలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంత కష్టం వచ్చినా సరే ఓర్చుకునేటటువంటి ఓర్పు సహనం మీలో ఉంటాయి. ఆ ఓర్పు సహనమే మిమ్మల్ని ఒకానొక స్థాయికి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. అయితే నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండాలన్న తపన. ఖాళీగా ఉంటే మీకు అసలు నచ్చదు. 2-3 గంటలు ఖాళీగా కూర్చున్నారు అనుకోండి, మీ మీద మీకే అసహ్యం వచ్చేస్తుంది. చిచ్చి నేనేటి ఎంత ఖాళీగా టైం వేస్ట్ చేస్తున్నాను, కాలం చాలా విలువైంది, మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అని మళ్ళీ తిరిగి ఏదో ఒక పని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అవసరమైందా అనవసరం, ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఒకనొక సమయంలో బద్ధకం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ బద్ధకం వెంటాడుతున్న కారణం చేతే ఆ బద్ధకంలోంచి వచ్చినటువంటిదే ఈ ఉత్సాహం. చిచ్చి నేను బద్ధకంగా ఉన్నాను, నేను బద్ధకంగా ఉండకూడదు అని మీ మీద మీకు ఒక రకమైనటువంటి మార్పును, అసహ్యాన్ని తెచ్చుకుని పనిలోకి వెళ్తుంటారనమాట. ఆ రకమైనటువంటి ఒక రకమైన మార్పులు మీలో ఉంటుంటాయి. అంటే ఎవడో వచ్చి చిచ్చి నువ్వు అలా కూర్చున్నా పెట్టరా, బద్ధకంగాను పని చేయరా అని అనక్కర్లేదు. మిమ్మల్ని మీరే, అంటే ఎవడో వచ్చి తిట్టనక్కర్లేదు, మిమ్మల్ని మీరే తిట్టేసుకుంటారు, నేను బద్ధకస్తుని అని, నేను ఉత్సాహంగా ఉండాలి అని. అలాంటి మార్పులు అయితే మీలో బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేసేటటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా మీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు నక్షత్రాధిపతి అవడం చేత లక్కీగా వచ్చేటటువంటి జాబులన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఒక 1000 మందో 1,00,000 మందో పరీక్షలు రాసినా అందులో మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అది కూడా జాతకాన్ని రిలేటెడ్గా, లగ్నాన్ని బట్టి కూడా ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇక మీలో ఉండేటటువంటి నిజాయితీ వల్ల కానీ, నిబద్ధత వల్ల కానీ ఎన్నో అగజాట్లు పడతారు. ఎంతోమంది మీ నిజాయితీ వల్ల కానీ, లేదా మీ యొక్క ఏదైతే ఆలోచన విధానం దాని వల్ల కానీ అవతల వాళ్ళు అపార్థాలు చేసుకుంటారు, కొంతమంది తిడతారు, కొంతమంది మిమ్మల్ని దూరం అవుతారు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ మీలో ఉండేటటువంటి నిజాయితీని మాత్రం మానుకోవడానికి ఒప్పుకోరు మీరు. అయితే ఎదుటి వారి వల్ల లాభం కోసం బాగా ప్రాకులాడతారు. అంటే అవతల వాడి వల్ల నాకేంటి, నేను ఈ పని చేస్తే నాకేంటి అనే తప్ప ఎంతసేపు కూడా ఏదో అవతల వాడికి సేవ చేసేయాలనేటటువంటి గుణం తక్కువగా ఉంటుంది. మీకు కనపడనటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. పైకి అందరూ చాలా అందంగా మాట్లాడతారు, మీ మీద ప్రేమ ఒలకబోసేస్తూ ఉంటారు. కానీ అదంతా కపటం, అదంతా కూడా నాటకం. కానీ బయటికి మాత్రం ఈర్ష్య, వీడికి అన్నీ ఉన్నాయిరా, వీడికి డబ్బు ఉందిరా, వీడికి అందం ఉందిరా, వీడికి ఏదో ఉందిరా, వీడికి తెలివితేటలు ఎక్కువరా, వీడికి భలే వచ్చేసిందిరా ఉద్యోగం, వీడి భలే వ్యాపారంలో డబ్బులు సంపాదించేస్తున్నాడరా, ఇలాగా మీ మీద పడి ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మీ చుట్టుపక్కలే ఉంటారు, మీకు కావలసిన వాళ్ళలో కూడా ఉంటారు, బంధువర్గంలో కూడా ఉంటారు, స్నేహంలో కూడా ఉంటారు. అలాంటి కొంతమందికి అయితే ఇంట్లో కూడా ఉంటారు. అలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే మీపై కుట్ర చేసినటువంటి వారి యొక్క గుట్టు ఏదైతే ఉందో, అంటే వాళ్ళ సీక్రెట్స్ అన్ని కూడా మీరు రట్టు చేయగలుగుతారు. ఎవడైనా సరే మిమ్మల్ని నాశనం చేసేద్దాం అనుకున్నాడు అనుకోండి, మీరు పగబట్టైనా సరే వాడు ఎటువంటి పన్నాగం పన్నారో తెలుసుకుని దాన్ని బట్టబయలు చేసేయగలరు. అలాంటి తెలివితేటలు, బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి. అయితే ఎలాంటి శత్రువునైనా సరే ఆలస్యంగానైనా సరే జయిస్తారు. శత్రువు పట్ల మీకు ఏమిట్రా అంటే కనుక కొంచెం జాలి, దయ ఉంటాయి. కాబట్టి వెంటనే శత్రువు పట్ల కక్ష తీర్చుకోరు. టైం తీసుకుని జాగ్రత్తగా వాడికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో, ఎప్పుడు గుణపాఠం చెప్పాలో, ఎప్పుడు టైం అయితే వస్తుందో ఆ టైం దాకా ఎదురు చూసి వాడికి దెబ్బ కొడతారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే అధికారానికి బాగా ప్రాముఖ్యతనిస్తారు. అంటే ఏదో కింద స్థాయి ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా పై అధికారిగా మారడానికి
కష్టపడతారు. ఒక చిన్న రాజకీయ నాయకుల్లోనే పై అధికారంలోకి వెళ్ళాలి. ఇలాగేంటంటే ఏదైనా మొట్టమొదటి మెట్టు నుంచి స్టార్ట్ చేసి మీరు చివరి మెట్టు దాకా కూడా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడున్నామో అక్కడే ఉండడానికి ప్రయత్నం చేయరు. అది ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో అన్నింటిలోనూ కూడా ఖచ్చితంగా ఎదుగుతారని చెప్పొచ్చు. మీకు ఊతమిస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. అలాంటి లక్షణాలు మీలో ఉంటాయి. అలాగే మీ జీవితాన్ని చాలా గొప్పగా మలుచుకుంటారు. మంచి మార్గాలు ఎంచుకుంటారు. ఆధ్యాత్మిక పరంగా కానీ, సామాజికంగా కానీ, మంచి వాళ్ళతో స్నేహం చేయడం కానీ, మంచి వ్యక్తులతో పరిచయాల వల్ల కానీ, ఒక చక్కని ఆధ్యాత్మిక చింతన వల్ల కానీ, ఒక రకమైనటువంటి ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటారు తప్ప ఎలా పడితే అలా బతికేయడం, ఏది కుదిరితే అది చేసేయడం, ఏది పడితే అది వ్యవహారం నడిపేయడం ఉండదు. మీకు ఒక టైం టేబుల్ పద్ధతి, మీకంటూ ఒక గోల్స్, ఒక ఆలోచన, ఒక భవిష్యత్ ప్రణాళికలు బాగా ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ బాగా నిలదొక్కుంటారు, కానీ ఆలస్యంగా నిలదొక్కుంటారు. డబ్బు విషయంలో కొంతలో కొంచెం ఇబ్బందులు పడినా తర్వాత మళ్ళీ పుంజుకుంటారు. సామాజికంగా కూడా మొట్టమొదటిలో అంత పేరు ప్రఖ్యాతం లేకపోయినా చివరికి మంచి పేరునైతే సంపాదించుకునే స్థితికి వెళ్ళిపోతారు. డబ్బు కన్నా ముఖ్యంగా అధికారానికి, గౌరవానికి, పేరు ప్రఖ్యాతలకి బాగా ప్రాధాన్యత ఇస్తారు మీరు ముఖ్యంగా. అలాగే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ ఏది చేసినా కూడా దాని అంతు తేలుస్తారు. అంటే ఏదైనా ఇబ్బందులు తగిలినా, కొంతకాలం ఇబ్బందులు పడినా, కొంతకాలం స్ట్రగుల్ అయినా కూడా మళ్ళా తిరిగి చివరికి దాంట్లో విజయం పొందే వరకు కూడా మీరు నిద్రపోరు, అలాగే కష్టపడుతూనే ఉంటారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే 45 సంవత్సరాల తర్వాత మాత్రం అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 45 సంవత్సరాల దాకా కూడా మీకు అనేక ఈతి బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనేక రకమైనటువంటి వ్యవహారాలన్నీ వెంటాడుతూనే ఉంటాయి మిమ్మల్ని. అయితే కొంతకాలం మళ్ళా ఇబ్బందులు తొలగుతున్నా మళ్ళీ ఏదో రకమైన ఇబ్బంది వస్తుంది. కాబట్టి 45 సంవత్సరాల తర్వాత మాత్రం అమ్మయ్య కాస్త ప్రశాంతంగా ఉందిరా అనే స్థితికి వెళ్తాయి. అయితే పరిశ్రమలు పెట్టేటటువంటి ఆలోచనలు మీలో బాగా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు చేసినా కూడా ఈ ఉద్యోగం మానేసి ఏదో ఒక పరిశ్రమ పెట్టాలి, ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ వ్యాపారం చేస్తున్నా కూడా వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి విస్తరణ చేయడం కానీ, వ్యాపారాన్ని మార్పులు చేర్పులు చేయడం కానీ, ట్రెండ్స్ సృష్టించడం కానీ, ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి మీకు. అలాగే సాంసారిక పరమైనటువంటి ఆనందం, అంటే భార్యతో కానీ, పిల్లలతోటి కానీ, తల్లిదండ్రులతో కానీ, అన్నజమ్ములు అక్కచెల్లెలతో కానీ, కుటుంబాలతోటి కానీ చక్కని సఖ్యత, అనుబంధ, ఆప్యాయతలు ఉంటాయి. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉన్నా కూడా తిరిగి మళ్ళా మీ మీద ప్రేమతోటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలుస్తారు. మీ ప్రేమే వాళ్ళని కలుపుతుంది అని చెప్పి. అంటే కుటుంబంలో అందరికన్నా మీకే అవతల వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ. దానివల్ల మీరు కూడా అవతల వాళ్ళతో కలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మీకు చక్కని ఆరోగ్యం ఉంటుంది. ముఖ్యంగా చాలా కాలం పాటు ఈ ఆరోగ్యం అనేటటువంటిది మీకు దీర్ఘకాలిక రోగాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే భవిష్యత్తు గురించి కూడా చక్కని ప్రణాళికలు వేసుకోవడంలో సిద్ధాహస్తులు. అలాగే మధ్య వయస్సులో మాత్రం కొంచెం రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే 45 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా హెల్త్ మాత్రం కేర్ తీసుకోవాలి. అలాగే ఎవరికైనా సరే డబ్బులు అప్పిస్తే మాత్రం అవి పెద్దగా తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు మీకు. కాబట్టి సాధారణంగా అప్పులు ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి. అలాగే ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. షేర్లు, ట్రేడింగ్లు పెద్దగా కలిసి రావు మీకు. అయితే ఒకవేళ వచ్చినా కూడా అది నిలబడదు మీకు. ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమంటే మీరు లాటరీలోను, జోదాల్లోను, షేర్లోను, లేకపోతే రకరకాల వాటిలో డబ్బులు సంపాదించేసుకోవచ్చని. కానీ అదేమిట్రా అంటే అది మీకు అక్కరకు రాదు, నిలబడదు, తిరిగి మళ్ళీ నష్టాల పాలు అవుతారు. దీనివల్ల మధ్యలో వచ్చేది ఏంట్రా అంటే మెంటల్ ప్రెజర్. అంచేది ఏంట్రా అంటే ఏదో 1,00,000 రూపాయలు పెట్టినా మీకు 20 లక్షలు వచ్చేసినా మళ్ళీ 60 లక్షలు పెడితే మొత్తం అంతా పోతుంది అనమాట. అంటే నష్టం రాదు, లాభం రాదు, మధ్యలో అంతా మెంటల్ టెన్షన్ మిగులుతుంది. దానివల్ల రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి ఏమిట్రా అంటే కనుక వాటి జోలికి వెళ్ళడం మీకు పెద్దగా కలిసి రాదు. అలాగే భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి, అలాగే అత్తవారింటికి సంబంధించినటువంటి సౌఖ్యము, ఇవి బాగా ఉంటాయి. అలాగే చిన్నతనం నుంచి కూడా కొంచెం ఆటపాటల యందు, రకరకాల వ్యవహారాల యందు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఫ్రెండ్స్ తోటి, స్నేహితులతోటి కలుపుకోలుగా ఉంటారు. అలంకారం మీద బాగా వ్యామోహం ఎక్కువ మీకు. కాబట్టి ఎక్కువగా మిమ్మల్ని మీరు బాగా అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. దానికోసం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్టల గురించి కానీ, అందం గురించి కానీ, లేకపోతే ఏదైనా ఫోటోషూట్లు, లేకపోతే రకరకాల ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ బాగా అందరికన్నా ప్రత్యేకంగా భిన్నంగా కనపడాలనేటటువంటి ఒక రకమైనటువంటి వ్యవహారం మీ దగ్గర ఉంటుంది. వచ్చింది ఏదో ఒకటి కట్టేసుకుందామని అనుకున్నారు, బాగా ప్రిపేర్ అవుతారు పరిస్థితి. రాబోయే ఫంక్షన్ కూడా ముందు నుంచి ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా డెకరేట్ అవుతారు అనమాట. అలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే సినిమాలలో కానీ, టీవీలోనూ కానీ, మీడియాలోనూ కానీ విపరీతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది మీకు. కాబట్టి అందులో బాగా రాణిస్తారని చెప్పొచ్చు. అలాగే ధనవంతులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాడికి. ఒకవేళ ధనవంతులుగా పుట్టకపోయినా ధనవంతులు ఉండేటటువంటి ఇంటికి, అంటే వివాహానంతర జీవితంలో ధనవంతులు ఉండేటటువంటి ఇంటికి భార్యగా వెళ్లే అవకాశాలు ఉంటాయి, లేదా భర్తగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. దానివల్ల కూడా వివాహానంతర జీవితంలో కొంచెం ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీ రాశికి అధిపతి సూర్యుడు అవుతాడు. దీనివల్ల కారణం ఏమిటంటే కనుక తండ్రి వరస కలిగినటువంటి వారితో అనుబంధ ఆప్యాయతలు బాగా ఉంటాయి. వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే మీ మీద మీకు దృఢమైనటువంటి నమ్మకం ఉంటుంది. జీవితంలో గొప్పగా బతకాలనేటటువంటి తపన బాగా ఉంటుంది. ఏదో బతకడానికి ఇష్టపడరు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏదైనా నేను సాధించగలననేటటువంటి నిర్ణయం తీసుకుంటారు. అలాగే తండ్రి తరపు ఆస్తులు, పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. సంఘంలో ఉన్నత పదవులు, సన్మానాలు పొందుతారు. తండ్రి ద్వారా వచ్చే వారసత్వపరమైనటువంటి వృత్తులు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవసాయాలు కానీ, లేకపోతే రాజకీయాలు కానీ అందిపుచ్చుకుంటారు. సినిమాలు కానీ అందిపుచ్చుకుంటారని చెప్పొచ్చు.
అలాగే 25 సంవత్సరాల వరకు కూడా పుట్టినప్పటి నుంచి మీకు ఆటపాటల యందు, ఆర్ట్స్ యందు, కళల యందు, అనేక విద్యల యందు ఆసక్తి బాగా ఉంటుంది. కంప్యూటర్ విద్యల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అలాగే కళల పట్ల బాగా ఆసక్తి ఉంటుంది. కష్టమైన విద్యల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. చదువులో కూడా కష్టమైనటువంటి సబ్జెక్టులు ఎంచుకుంటారు మీరు బాగా, అలాంటి ఆసక్తి ఉంటుంది. అలాగే చిన్నతనంలో ఏంటంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి బాగా కష్టపడతారు. అంటే నా అంతా నేను బతకాలి అనే తపన చిన్నప్పటి నుంచి ఉంటుంది మీకు. అంతేగాని తల్లిదండ్రుల మీద ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడాలి అనేటటువంటి లక్షణం మీకు ఉండదు. అయితే చిన్నతనంలో ప్రేమ వ్యవహారాలు విపరీతంగా ఉంటాయి, కోరికలు విపరీతంగా ఉంటాయి. శారీరక వాంఛలు, శారీరక కోరికలు తీర్చుకోవడానికి కూడా కొంచెం రిస్క్ చేస్తారని చెప్పొచ్చు. ఈ ప్రేమ వ్యవహారాలు, శారీరక వ్యామోహాలు వీటి వల్ల చిన్నతనంలో చాలా సార్లు నమ్మక ద్రోహానికి గురవుతారు. అది అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే. అందులోనూ కూడా మీకు ఉండేటటువంటి శారీరక అందం వల్ల చాలా మంది మీకు దగ్గరవుతారు. ఆ దగ్గరైన ప్రతిదీ కూడా నిజమైన ప్రేమ అనుకుని మీరు ఏం చేస్తారంటే కనుక నమ్ముతారు. ఆ నమ్మకంలో అవతల వాళ్ళు ఏంటంటే మీ దగ్గర కోరికలు తీర్చుకుని మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి చిన్నతనంలో ప్రేమ వ్యవహారాల్లో మోసాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి మీకు. కానీ ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే ఉంటుంటాయి. అయితే 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మీ జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక వృత్తి పట్ల కానీ, ఉద్యోగాల పట్ల కానీ, వ్యవహారాల పట్ల కానీ విపరీతమైన అభివృద్ధి ఉంటుంది. దేశభక్తి విపరీతంగా ఉంటుంది మీలో. విదేశాల్లో బాగా సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. విదేశాల్లో చక్కని ప్రణాళికలు తీసుకుంటారు. అక్కడ ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, చదువులు కానీ మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. విదేశీ స్థిర నివాస యోగ్యతలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మీకు. అందులోనూ కూడా భోగపరమైనటువంటి దేశాల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది మీకు. అలాగే ఎక్కువగా వాహనాలు మారుస్తారు మీరు. అస్తమాటు వాహనాలు కొంటారు, అమ్ముతుంటారు. లగ్జరీ వాహనాలు బాగా ఇష్టపడతారు. కార్లు, అలాగే బైక్స్, ఎలక్ట్రానిక్ విద్యుత్ వాహనాలు, రకరకాల వాహనాలు, వీటి పట్ల ఆసక్తి, ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. అలాగే ఆస్తులు కూడా బాగా కూడబెడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రాపర్టీస్ మీద, భూముల మీద, స్థలాల మీద, గృహాల మీద బాగా ఇంట్రెస్ట్ పెడతారు. అలాగే గోల్డ్ మీద కూడా బాగా ఎక్కువ మీరు పెట్టుబడులు పెడతారు. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా బాగా చక్కదిద్దుతారు 50 సంవత్సరాల లోపు. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. నమ్ముకున్న వారి కోసం త్యాగాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది అక్కలేనటువంటి వ్యక్తుల వల్ల కూడా వివాదాలు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. శారీరక వ్యామోహాలు ఈ సమయంలో, వివాహేతర సంబంధాలు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. 50 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు కూడా మీకు మానసిక దృఢత్వం బాగా పెరుగుతుంది. ఏ పనైనా సరే చక్కగా సాధించుకోగలుగుతారు. గౌరవం పెరుగుతుంది. కీర్తి మర్యాదలు బాగా పెరుగుతాయి. శాస్త్రాల పట్ల పరిశీలన బాగా పెరుగుతుంది. భక్తి, జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు చేయడము, సంఘ సంస్కార పనులు చేయడము, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడము, రాజకీయపరమైనటువంటి వ్యవహారాలను నడపడము, ఇవన్నీ కూడా బాగా చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడము, కుటుంబాన్ని చక్కదిద్దడంతో పాటుగా వ్యవసాయం మీద బాగా మక్కువ పెరుగుతుంది. మిద్దె తోట వ్యవసాయాలు, వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పాలి. ఇవన్నీ కూడా 75 సంవత్సరాలలో. అయితే ఇక ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే మీకు జీవితంలో కలిసి వచ్చేటటువంటి లేదా పూజించవలసినటువంటి దేవతలు ఎవరు కనుక, ముఖ్యంగా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్యంగా 3 రకాల వ్రతాలు చేసినట్లయితే కనుక మీరు ఆ సమస్య నుంచి చాలా తృణప్రాయంగా బయటపడతారు. ఏ కోరికైనా తీరుతుంది. ఏమిటా వ్రతాలు అంటే కనుక, 1 సప్త శనివారాల వ్రతం, 2 సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం, 3 సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ 3 వ్రతాలు కూడా మీకు జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఈ వ్రతాలు చేస్తే తృణప్రాయంగా మీరు బయటపడిపోతారు. అయితే సప్త శనివారాల వ్రతం అంటే ఏంటంటే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం. సత్యనారాయణ స్వామి వ్రతం ఏమో ఏకాదశి రోజులు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ఏదో ఒక రోజు మీకు కుదిరిన రోజు చేసుకోవడం. సంకష్టహర చతుర్థి ఎప్పుడంటే కనుక ప్రతి నెలా కూడా బహుళ చవితి అని మీకు క్యాలెండర్లో రాసి ఉంటుంది. సంకష్టహర చతుర్థి అని మీకు పండుగల కాలంలో వేస్తాడు. చక్కగా ఆ రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడం. ఇవన్నీ కూడా హాయిగా మీ ఇంట్లోనే మీ చేత్తో మీరు చేసుకోవచ్చు. వీటికి ఏమి ఖర్చులు కూడా అవ్వవు. మీకు ఒకవేళ బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న పూజారులు దొరకకపోయినా కూడా ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం కానీ లేదా మంత్రాలతో సహా పూజ కానీ లేకపోతే దీనికి సంబంధించి కథలు కానీ అలాగే పూజా సామాగ్రి లిస్ట్ ఏంటో కానీ అన్నీ కూడా మీకు సవివరంగా వీడియోలుగా తయారు చేసి ఆ వీడియోల కింద లింకులు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక సప్త శనివారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ ఎలా చేసుకోవాలో క్లియర్గా మీకు అంతా కూడా మీకు పూజా విధానంతో సహా మేమంతా కూడా తయారు చేసి పెట్టాం. చక్కగా మీరు ఏం లేదు, ఆ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ ఫోన్ చూస్తూ అందులో మేము చెప్పినటువంటి పూజా విధానాన్ని చూస్తూ చక్కగా మీ ఇంట్లో మీ చేతితోటి పూజ చేసుకోవచ్చు 1 గంట సేపు. ఇలాగ చేసుకోవడం వల్ల ఏమిటంటే కనుక అతి స్వల్ప సమయంలోనే మీ కోరికలు తీరతాయి. అలాగే మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అంత అద్భుతమైనటువంటి వ్రతాలు ఈ 3 కూడా. కాబట్టి కుదిరితే ప్రతి ఒక్కరు కూడా ఈ 3 వ్రతాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. 3 కుదరపని ఏదో ఒకటైనా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. వీటి వల్ల ఏంటంటే మీ జీవితంలో వచ్చే ఏ సమస్యలైనా సరే పరిష్కారం అవుతాయి. రాబోయేటువంటి రోజులు ఎటువంటి సమస్య కూడా రాకుండా ఉంటాయి. అంత విశేషమైనటువంటి వ్రతాలు ఈ వ్రతాలు కాబట్టి మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో మేము వీడియోలు తయారు చేసాం. కాబట్టి ఆ వీడియోలు వినియోగించుకుని మీ చేతితో మీరే ఇంట్లో పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే
మీ నక్షత్రానికి అధిపతి ఎవడవుతాడు అంటే కనుక శుక్రుడు అవుతాడు. అలాగే మీ గణం ఏమిటి అంటే కనుక మనిషి గణం అవుతుంది మీది. మీ నాడి మధ్యనాడు అవుతుంది. మీ నక్షత్ర వృక్షం మోదుగ చెట్టు అవుతుంది. మీ నక్షత్ర జాతి బ్రాహ్మణ జాతి అవుతుంది. మీ కలిసి వచ్చేటటువంటి వారం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక శుక్రవారం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఏదైనా ఉపవాసం చేయవలసి వస్తే కనుక ఏ వారం చేయాలన్నట్లయితే కనుక శనివారం నాడు కనుక ఉపవాస నియమం చేస్తే అంటే ఒంటిపూట భోజనం చేయడం కానీ లేదా మొత్తానికి భోజనం మానేయడం కానీ చేయడం మంచిది ఉపవాస నియమం. అదృష్ట దిశ ఏమిటి మీకంటే కనుక నైరుతి పడమర కూడా మీకు అదృష్ట దిశలు అనమాట. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిటి అంటే కనుక ఎరుపు రంగు తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే కలిసి వచ్చేటటువంటి మాసాలు నెలలు ఏమిటి అంటే కనుక జనవరి జూలై అక్టోబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే లక్కీ నెంబర్స్ అంటే అదృష్ట సంఖ్యలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక 1, 7 మీకు అదృష్ట సంఖ్యలుగా ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పటిదాకా మేము చెప్పిన విషయాలన్నీ కూడా దేనికి సంబంధించినవి? నక్షత్రం ఎవరైతే ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రానికి మాత్రమే ఆధారంగా చేసుకుని చెప్పాం. ఇంకా డీప్గా ఏ వయసులో ఏవేం జరుగుతాయి, లేకపోతే ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంకా మీ పర్సనల్ జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటి డీప్గా అనాలిసిస్ చేయాలన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అవి తెలుసుకోవాలన్నా వాటికి మనం జాతకం చూడవలసి ఉంటుంది. అంటే జాతక చక్రంలో లగ్నం, అక్కడ ఉండే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, దశలు ఏం నడుస్తున్నాయి, అంతర్దశలు ఏం నడుస్తున్నాయి, అవన్నీ కూడా డీప్ గా చూస్తే ఇంకా క్లియర్ గా మీ జాతకం ఏంటనేటటువంటిది మీ ఇంకా ఏ సమస్యల నుంచి ఎలా బయటపడాలనే విషయాలు తెలుసుకోవచ్చు. దానికి ఏంటంటే మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి దానికి సంబంధించినటువంటి విషయాలని చెప్పగలుగుతాం. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అయితే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ పుస్తకాన్ని ఇలా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంటే మీ జీవితాంతం ఏం జరుగుతుందనే విషయం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు కూర్చొని చదువుకోవచ్చు. ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రాలు ఉంటాయి. వీటికి కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, హోమాలు, జపాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా మీకు డబ్బుకు లోటు ఉండదు, అప్పుల బాధ నుంచి బయటపడతారు, వ్యాపార వృద్ధి కలుగుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ లేదా వ్యాపారాల్లో కానీ నరఘోష వల్ల కానీ నరదృష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. వీటిని కూడా మీరు మాకు తెలియజేసినట్లయితే మీకు పంపిస్తాం యంత్రాలన్నీ కూడా. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, ప్రయోగం బాబు అనుమానాలు ఉండడం, శత్రువుల బెడద బాగా ఉండడం, కోర్టు వివాదాలు, కోర్టు సమస్యలు అధికంగా ఉండడం, లేకపోతే గాలి సోకింది, ధూళి సోకింది, ఇలాంటి అనుమానపు లక్షణాలు ఉండడం, ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, ఇలాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీ సందేహాలకి మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.